మొత్తం దాంట్లో కూడా మనం పిల్లలందరూ కూడా వస్తే మొత్తం ఎక్కడ నువ్వు చిన్న గేట్ దగ్గరికి రా, చిన్న గేట్ దగ్గరికి ఇండక్షన్ చూస్తున్నా. ఇండక్షన్ లేకుండా ఇంటికాడ క్యాండిల్ బెటర్. ఎందుకంటే కొంతమంది ఉన్నారు కదా, కొంతమంది గుడ్ మార్నింగ్. సాటర్డే చూసి సాటర్డే చనిపోయింది మోనికా అని. షీస్ ఫ్రమ్ బీటెక్ సెకండ్ ఇయర్. ఆ మ్యామ్, ఆమె పేరు పద్మప్రియ. ఆమె ఎలానో నేను కాలేజ్ స్టూడెంట్, మిగతా వాళ్ళు కూడా ఇస్తారు ఎష్యూరెన్స్ ఆమె నేచర్ ఎలాంటిది అనేసి. సో మా మేజర్ డిమాండ్ ఏంటంటే స్టూడెంట్స్ అందరిది ఆమెను కాలేజ్ నుంచి తీసేయాలి. ఇంకా ఈ సిస్టమ్ యాక్చువల్లీ ఇంజనీరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఏంటంటే జేఎన్టీయూది ఒక 60% జేఎన్టీయూలో ఉంటే మార్క్స్ మాది 40 to 50% కాలేజ్ వాళ్ళ చేతిలో ఉంటాయి. మాకు ఎలా అంటే మేము నోరు ఎత్తితే మాకు ల్యాబ్లో మార్క్స్ కట్ చేస్తామని అది కానీ ల్యాబ్లో ఫెయిల్ చేయడం కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో మేజర్ మా డిమాండ్ ఏంటంటే ఒక సెల్ పెట్టాలి స్టూడెంట్ కానీ సెల్. ఆ సెల్లో ఎవ్రీ ఇయర్ నుంచి ఒక స్టూడెంట్ రిప్రజెంట్ చేస్తూ ఇంకా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉండాలి అందులో. ఇంకా మా కాలేజ్ నుంచి ఒక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉండి రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకూడదని. అండ్ స్టూడెంట్ యూనియన్స్ అందరూ బయట ఉన్నారు. వాళ్ళ మేజర్ డిమాండ్ అంటే వాళ్ళు జస్ట్ లోపలికి వచ్చి శాంతియుత ర్యాలీ చేస్తూ ఉన్నారు. వీళ్ళ మెయిన్ ఎందుకు రానివ్వట్లేదంటే స్టూడెంట్స్ని అయితే వీళ్ళు వాళ్ళని కొంచెం భయపెట్టి ఊరుకోవచ్చు, వీళ్ళైతే చేయలేరని వాళ్ళని లోపలికి రానివ్వట్లేదు అంతే. సార్ అయితే మా డిమాండ్స్ ఒప్పుకున్నారు, చేస్తానని చెప్పారు. ఈవెన్ సెల్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తా ఉన్నారు. నువ్వు కూడా వెళ్తుందా? మిమ్మల్ని లోపల తీసుకపోము అని అంటే మీరు అన్నారు అన్నమాట. విధ్వంసాలు చేయడానికి రాలేదు సార్. ఒక పాప ఇంటి ప్రాణం బలిగి ఉన్నారు కాబట్టి దాని మీద తదుపరి చర్యలు ఏం తీసుకుంటున్నారని చర్చించడానికి మా అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ మీ ముందు ఈరోజు నిలబడినాయి. ఇట్లా రోడ్ల మీద నిలబెట్టి మాట్లాడడం అనేది ఎంత అసంభవం అడుగుతున్నాం. జూనియర్ ఐడి